ఎన్నికల వేళ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు సీఎం జగన్. ఇవాళ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండపి నియోజకవర్గంలో పర్యటిస్తారు. టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు సీఎం. ఇప్పటికే కూటమి నేతలపై విరుచుకుపడుతున్నారు. వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు ముఖ్యమంత్రి. ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. సాయంత్రం జహీరాబాద్ లో నిర్వహించే సభలో పాల్గొంటారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ సభ తర్వాత దుండిగల్ ఎయిర్పోర్ట్ కి చేరుకుని ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళ్తారు ప్రధాని మోదీ. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ 3 లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. కరీంనగర్, వరంగల్, చేవెళ్లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం హుజూరాబాద్ జనజాతర సభకు హాజరవుతారు. అలానే సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లిలో బహిరంగ సభ, రాత్రి 7 గంటలకు బాలాపూర్, బడంగపేట్, రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూర్ నగర్ లో ప్రచారం నిర్వహిస్తారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఇవాళ విడుదల కాబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో ఈ మేనిఫెస్టోను ప్రకటిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల చేయడం ఆసక్తి పెంచుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ఖమ్మం జిల్లాలో 2వ రోజు కొనసాగుతోంది. సాయంత్రం తల్లాడ, కొత్తగూడెంలో కార్నర్ మీటింగ్స్ ఉన్నాయి. సభలను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణలో 2వ రోజు ప్రచారం చేస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. నిన్న కొత్తగూడెం, మహబూబాద్, నిజాంపేటలో ప్రచారం నిర్వహించిన నడ్డా ఇవాళ ఖమ్మం, మహబూబాద్, నిజాంపేట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు నడ్డా. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనని మాటలు అన్నట్టుగా రూపొందించిన ఫేక్ వీడియో వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డితో సహా దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ, బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు వచ్చిన ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ లో నోటీసులు అందించారు. మే 1న విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీని ప్రశ్నించినందుకే ఢిల్లీ పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు వస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ పోలీసుల నోటీసులకు తాను భయపడేది లేదని కర్ణాటక సేడం ఎన్నికల ప్రచార సభలో అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని, బీజేపీకి 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఖమ్మంలో జరిగిన రోడ్ షోలో బీజేపీ, కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు కేసీఆర్. ప్రధాని మోదీ గోదావరి జిల్లాలను పక్క రాష్ట్రాలకు ఇస్తారని చెప్తుంటే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై మాట్లాడటం లేదు అన్నారు కేసీఆర్. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమేనని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు ఎలాంటి వారో చెప్పేందుకు 2014 మేనిఫెస్టో సరిపోతుందన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎన్నికల సభలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు తనను బచ్చా అంటున్నారని, పోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడని అన్నారు జగన్. బచ్చా అంటున్న తనను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు విధ్వంస పాలనకు, అభివృద్ధికి మధ్య జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాలో అన్నారు. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుని వైసీపీ ప్రజల ఆస్తులు దోచుకుంటోందని ఆరోపించారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారు, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టారు అన్నారు. దొంగలను పట్టుకోవడానికి వచ్చే నెల 13న సిద్ధమేనా అని డోన్ సభలో జనాల్ని ప్రశ్నించారు చంద్రబాబు. 5 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి సీఎం జగన్ అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు ఇంటికి దారి లేదని, ఇంకా రోడ్లేం వేస్తారని ప్రశ్నించారు. పేకాట క్లబ్ నిర్వహిస్తున్నందుకు ఎమ్మెల్యే 30 లక్షల కారు బహుమతిగా ఇచ్చారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు సరికాదు అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. వారసుల కోసమే ఇండియా కూటమి కట్టారంటూ విమర్శించారు నడ్డా. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటే అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే అంటూ విమర్శించారు. నిజాంపేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏట్లతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు నడ్డా. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 2705 మంది బరిలో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 48 మంది పోటీ పడుతున్నారు. చోడవరంలో అత్యల్పంగా 6 బరిలో ఉన్నారు. ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 503 మంది పోటీలో నిలిచారు. ఎంపీ స్థానాల్లో నంద్యాల నుండి 36 మంది పోటీ చేస్తున్నారు. రాజమండ్రి నుండి పోటీ చేసిన 12 మంది నామినేషన్లకు ఆమోదం లభించింది. 6 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
నామినేషన్ల విత్డ్రా తర్వాత తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకి గాను 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 100 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ లో 45 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అత్యల్పంగా ఆదిలాబాద్ లో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెబల్స్ గా నామినేషన్లు వేసిన అభ్యర్థులను పార్టీ నుండి సస్పెండ్ చేసింది టీడీపీ. అరకు నియోజకవర్గంలో సివేరి అబ్రహాం, విజయనగరంలో మిసాల గీత, అమలాపురంలో శ్యామ్ కుమార్, పోలవరంలో ముడియం సూర్యచంద్రరావు, శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గంలో జడ్డా రాజశేఖర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఏపీలో కూటమికి గాజు గ్లాసు గుర్తు టెన్షన్ రేపుతోంది. జనసేన పోటీ లేని స్థానాల్లో టీడీపీ, జనసేన, రెబల్స్ తో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులకి కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఈసీ. 14 మందికి గుర్తు దక్కింది. దీనివల్ల కూటమి ఓట్లు చీలిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించకుండా ఆపేందుకు చివరి ప్రయత్నాలు చేస్తోంది జనసేన. కేంద్రంలోని బీజేపీ సర్కార్పై వినూత్న రీతిలో నిరసన తెలిపింది తెలంగాణ కాంగ్రెస్. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ప్రారంభించారు. తెలంగాణ అడిగినవి బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. పన్నుల రూపంలో రూపాయి పంపిస్తే తిరిగి 43 పైసల బిచ్చం వేసింది అన్నారు. పార్లమెంటు ఫలితాల తర్వాత తెలంగాణలో అద్భుతం జరగబోతోంది అన్నారు మాజీ గవర్నర్ తమిళిసై. రానున్న కాలంలో తెలంగాణ నుంచి వీలైనంత ఎక్కువ మంది కేంద్ర మంత్రులవుతారని చెప్పారు తమిళిసై. గవర్నర్ గా రాజీనామా చేసిన తమిళిసై మొదటిసారిగా హైదరాబాద్కు వచ్చారు. 10 రోజుల పాటు బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గెలుపు వ్యూహాలపై చర్చించేందుకు భట్టి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రఘురామరెడ్డి, ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు హాజరై గెలుపు వ్యూహాలు రచించారు. ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు కోతలు, నీటి ఎద్దడితో హాస్టల్స్ ఖాళీ చేయాలని చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీస్ వివాదాస్పదమైంది. విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం దిగొచ్చింది. అసలు కరెంటు కోతే లేదంటూ చెప్పుకొచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ అంశంపై వార్డెన్ కి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చామన్నారు. తాను చేసిన ట్వీట్ వల్లే ప్రభుత్వం దిగొచ్చిందని ఖమ్మం సభలో తెలిపారు కేసీఆర్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మరోసారి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. ఈసీ నోటీసులు ఇచ్చిన చంద్రబాబు తీరు మారలేదని, పదే సీఎం జగన్ పై దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. వారి ప్రచారాన్ని 48 గంటల పాటు నిలిపేయాలని కోరినట్లుగా తెలిపారు. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిశారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నారాయణమూర్తి. భువనగిరి పార్లమెంట్ బరిలో సిపిఎం పోటీ చేస్తున్నారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములు. పోటీ లేదని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు ఎవరూ నమ్మొద్దని సూచించారు. ఎర్ర జెండాలకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ని గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. దేశంలో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు తొలగిస్తారన్నారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో జరిగిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. రిజర్వేషన్లు రద్దు చేసే వారికి ఓటేద్దామా, కొనసాగించే వారికి ఓటేద్దామా మీరే చెప్పాలంటూ ప్రశ్నించారు ప్రసాద్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. వడగాల్పుల ప్రమాదకర స్థాయిలో వీస్తున్నాయి. తెలంగాణ కూడా భగభగా మండుతోంది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు తాకే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 159 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్ 2024 పరీక్ష షెడ్యూల్ ని విడుదల చేసింది జేఎన్టీయూ. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి పరీక్షల షెడ్యూల్ వివరాలు వెల్లడించారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 29 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. మెదక్ రామాయంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే రోహిత్ రావు ముందే గొడవకి దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. తమను నాయకులు పట్టించుకోవటం లేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత వారికి కాకుండా పార్టీ మారిన వారికి, కొత్తగా వచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోక్సభ నియోజకవర్గం నుండి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా ఉన్నారు. నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా లక్నోలో రాజ్నాథ్ సింగ్ భారీ ర్యాలీ నిర్వహించారు. శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం తరపున మహారాష్ట్రలో పోటీ చేస్తున్న రాజన్ విచారే నామినేషన్ కార్యక్రమంలో ఆ పార్టీ నేత ఆదిత్య ఠాక్రే పాల్గొన్నారు. ప్రజల ప్రేమాభిమానాలు తమకు ఉన్నాయంటున్నారు ఆదిత్య.
ద్రోహం చేసిన వారి వెంట ప్రజలు ఉండరు అన్నారు. బీహార్లోని సరణ్ నుండి ఎంపీగా తొలిసారి పోటీ చేస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆమె వెంట తండ్రి లాలూ కూడా వచ్చారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన ఎన్నికల బరిలోకి దిగారు. గందే అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆమె జేఎంఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పోటీకి సంబంధించి ఆమె రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. శివసేన షిండే వర్గం నుండి ముంబై సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాహుల్ షెవాలే నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. బాల్ ఠాక్రే ఫోటో, శివసేన ఎన్నికల గుర్తు ధనుస్సు పట్టుకున్న మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న యోగేందర్ చండోలియా నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. వాహనం ముందు భాగంలో కూర్చున్న యోగేందర్ జనాలపై పూలు చల్లారు. అలాగే కార్యకర్తలు కూడా జేసీబీ టబ్లో నిల్చుని ఆయనపై పూలు చల్లారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపించడం లేదని ఒక దోపిడీ ముఠాను నిర్వహిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. కర్ణాటకలోని బాగల్కోట్లో ప్రధాని మోదీ ఎన్నికల సభలో పాల్గొన్నారు. టెక్ హబ్ బెంగళూరును ట్యాంకర్ హబ్ గా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు మోదీ. అహంకారం నిండిన ఇండియా కూటమి గనక పొరపాటున గెలిస్తే ప్రధాని ఎవరవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. కూటమిలో ఆ స్థాయి నాయకులు ఉన్నారా అని అడిగారు. లాలూ ప్రసాద్ యాదవ్ ను ప్రధానిని చేస్తారా? దేశాన్ని స్టాలిన్ హ్యాండిల్ చేయగలరా? రాహుల్ గాంధీని ప్రధానిగా ఊహించగలమా అని అమిత్ షా ప్రశ్నించారు. ప్రైవేటీకరణ, అగ్నివీర్ వంటి వాటి ద్వారా రిజర్వేషన్లకు ముగింపు పలికే కార్యక్రమం జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గుజరాత్లోని పాటన్లో నిర్వహించిన ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారని, తరువాత మాట మార్చి ఆ ఉద్దేశం లేదంటారని విమర్శించారు రాహుల్. తన సోదరుడి కొడుకు ప్రజ్వల్ రేవణపై చర్యలు తీసుకుంటామని జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. ఆ వీడియోల వ్యవహారం తమ కుటుంబాన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టింది అన్నారు. తాము మహిళల్ని గౌరవిస్తామని, ఈ వ్యవహారంలో మాజీ ప్రధాని దేవగౌడ పేరును లాగొద్దని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. హేయమైన పనులు చేసిన ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో ప్రధాని మోదీ మౌనం దేనికి సంకేతం అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ప్రజ్వల్ ను గెలిపించమని కోరుతూ 10 రోజుల క్రితం మోదీ ప్రచారం నిర్వహించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజ్వల్ దేశం విడిచి పారిపోయారని ప్రియాంక ప్రశ్నించారు. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు బెంగళూరు, హుబ్లీలో భారీ నిరసనలు చేపట్టారు. ప్రజ్వల్ నేరాలను బీజేపీ కాపాడిందంటూ ఆరోపించారు. నేరానికి పాల్పడింది సామాన్య వ్యక్తి కాదని ఒక ఎంపీ అన్నారు. ప్రజ్వల్ అరెస్ట్ ని డిమాండ్ చేస్తూ కర్ణాటక డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. సూరత్ లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ ఘట్టం మరొక ముందే కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుండి కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేసిన అక్షయ్ కాంతి భామ్ ఊహించని రీతిలో తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. పంజాబ్ లోని రూప్ నగర్ లో సీఎం భగవంత్ మాన్ నిర్వహించిన రోడ్ షోలో ఒక యువకుడు గలాటా సృష్టించే ప్రయత్నం చేశాడు. సీఎం వాహనం దగ్గరకు వచ్చే క్రమంలో అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులు ఆ యువకుడిని దూరంగా తీసుకువెళ్లి విచారించారు. ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ దే పై చేయింది. కీలక మ్యాచ్ లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 స్కోర్ చేసింది.